వెల్లంకాడు గ్రామం ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. గాలి వీచినా కూడా అక్కడ ఒక విచిత్రమైన గుసగుస వినిపిస్తుంది. ప్రయాణికులు ఆ గ్రామం దగ్గరగా వెళ్ళేటప్పుడు ఒక విషయానికి గమనిస్తారు. గ్రామ అంచున ఉన్న నీలిబావి దగ్గర ఎప్పుడూ ఒక నల్లని నీడ నిలబడి ఉంటుంది. ఒక రోజు నగరం నుంచి వచ్చిన ఆద్వయ్ అనే యువకుడు ఆ గ్రామం గుండా వెళ్తున్నాడు. అతను ఒక వీడియో బ్లాగర్. పాత, భయంకరమైన ప్రదేశాలను చిత్రీకరించడం అతని పని. గ్రామం ఖాళీగా ఉండటం అతనికి ఆసక్తిగా అనిపించింది. ఇది మంచి వీడియో అవుతుంది అని అతను కెమెరా ఆన్ చేశాడు. అతను నెమ్మదిగా గ్రామం లోపలికి వెళ్ళాడు. ఇళ్ల తలుపులు తెరిచి ఉన్నాయి. పళ్ళెంలో ఇంకా ఎండిపోయిన ఆహారం ఉంది. అన్నీ ఒక్కసారిగా వదిలేసినట్టుగా కనిపిస్తున్నాయి. అతను చివరికి నీలిబావి దగ్గరకు చేరుకున్నాడు. బావి పూర్తిగా నల్లగా ఉంది. అతను కెమెరాను బావి లోపలికి చూపించాడు. ఇదే ఆ ప్రసిద్ధ శాపగ్రస్త బావి అని చెప్పాడు. అప్పుడే కెమెరాలో ఒక శబ్దం రికార్డ్ అయింది. ఆద్వయ్. అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎవరు అని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ అదే గుసగుస వినిపించింది. ఆద్వయ్, మమ్మల్ని బయటకు తీసుకో. అతను భయంతో బావి లోపలికి వంగి చూశాడు. లోపల చీకటి మాత్రమే ఉంది. కనకగా బావి లోపల నుంచి వందల చేతులు బయటకు వచ్చాయి. అవి అతని కాళ్లను గట్టిగా పట్టుకున్నాయి. ఆద్వయ్ అరవడానికి ప్రయత్నించాడు. కాని ఆలస్యం అయింది. అతన్ని నెమ్మదిగా బావి లోపలికి లాగేశాయి. అతని కెమెరా మాత్రం నేలపై పడిపోయింది. అది ఇంకా రికార్డ్ చేస్తూనే ఉంది. ఆ వీడియోలో చివరిగా కనిపించింది బావి లోపల నుంచి నెమ్మదిగా పైకి వస్తున్న ఒక భయంకరమైన ముఖం. అది నవ్వుతోంది. ఆ తర్వాత వీడియోలో వందల స్వరాలు ఒకేసారి గుసగుసలాడాయి. ఇంకా ఆకలిగా ఉంది. ఆ వీడియో కొన్ని రోజుల తర్వాత ఇంటర్నెట్లో వైరల్ అయింది. కానీ ఆ వీడియో చూసిన వాళ్ళు ఒక విషయానికి గమనించారు. వీడియో చివరలో కెమెరా లెన్స్లో ఒక కొత్త ముఖం కనిపించింది. అది ఆద్వయ్ ముఖం. కళ్ళు లేకుండా, చీకటిలో నవ్వుతూ. అప్పటి నుంచి ఎవరైనా ఆ వీడియోని పూర్తి చూసినా ఆ రాత్రి తెల్లవారుజాము 3:07 వారి తలుపు తట్టబడుతుంది. బయట నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. మమ్మల్ని బయటకు తీసుకో. భూతం నీలిబావి శాపం ఎప్పటికీ ముగియదు.